హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నేల్ చూశారు కదా. తమ్నేల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో 12 స్టాక్ ఆప్షన్స్ మరియు 12 సెక్టార్లో మనం ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం కదా ఫ్రెండ్స్. ఆ స్ట్రాటజీస్ యొక్క లైవ్ ఆఫ్లైన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది గత 4 నెలల్లో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అందులో సెన్సెక్స్ మరియు నిఫ్టీ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చూడబోతున్నాం. ఈ వీడియోలో వచ్చేసరికి మనం క్రియేట్ చేసిన ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మనం ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ స్ట్రాటజీస్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఒకసారి లింక్స్ చూపెడతాను. నెక్స్ట్ వచ్చేసరికి మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూపెడతాను. ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ ట్రేడర్ ఆల్గో ప్లాట్ఫామ్, ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్కి ట్రేడర్ అనేది ఈ ప్లాట్ఫామ్ మీద స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. సో ఆ స్ట్రాటజీస్ యొక్క లింక్స్ అన్నమాట ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి పేపర్ ట్రేడింగ్లో, ఎందుకంటే మనకి ట్రేడర్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇక్కడ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మీకు క్రిప్టో కరెన్సీస్, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అంటే బిట్కాయిన్, ఇథేరియం ఇలా. సో మనం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అక్కడ వచ్చేసరికి మనకి బిట్కాయిన్, ఇథేరియంలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చు లీగల్గా. అది ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయింది. వాటి కోసం క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఆప్షన్ స్ట్రాటజీస్ మరియు ఇక్కడ ఫ్యూచర్ స్ట్రాటజీస్ ఉన్నాయి మల్టిపుల్ టైం ఫ్రేమ్లో, బిట్కాయిన్, ఇథేరియం. సో ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోనే పనిచేస్తాయి, ఓన్లీ ట్రేడర్లోనే పనిచేస్తాయి. ఓన్లీ ట్రేడర్లోనే క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోనే పనిచేస్తాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ట్రేడర్లో అకౌంట్ ఉండాలి. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ స్ట్రాటజీస్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ కాబట్టి మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫస్ట్ ప్రాక్టీస్ చెప్పాను కదా, ఫస్ట్ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్స్ బట్టి మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత మీ అంతకు మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. ఈ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్. అవి కాకుండా ఇండియన్ మార్కెట్ పర్పస్ మనకు సెన్సెక్స్, నిఫ్టీ, సెన్సెక్స్ మరియు వీక్లీ ఎక్స్పైరీలో ఇండెక్స్ ఆప్షన్స్, సెన్సెక్స్ నిఫ్టీలో స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఎంసెక్స్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. అవి కాకుండా స్టాక్ ఆప్షన్స్, రిలయన్స్, డాక్టర్ రెడ్డిస్, ఇండస్ఇండ్ ఇలా స్టాక్ ఆప్షన్స్ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఎనీ స్ట్రాటజీ ఫస్ట్ వచ్చేసరికి లైవ్ ఆఫ్లైన్ పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చే రిజల్ట్స్ చూడండి. రిజల్ట్స్ బట్టి మీకంటూ నమ్మకం వస్తే మీ అంతకు మీరు లైవ్ ఆఫ్లైన్ ఆర్ రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీటి యొక్క రిజల్ట్స్, గత 4 మంత్స్ యొక్క రిజల్ట్స్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. మెయిన్లీ ఈ సెన్సెక్స్, ఇండియన్ మార్కెట్ సంబంధించిన సెన్సెక్స్, నిఫ్టీ అండ్ ఆల్సో ఎంసెక్స్ కాదు, ఓన్లీ స్టాక్ ఆప్షన్స్, ఇండెక్స్ ఆప్షన్, స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ యొక్క పర్ఫార్మెన్స్ ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మీకు మన డెల్టా ఎక్స్చేంజ్ స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ కూడా చూపెడతాను. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టాక్ ఆప్షన్స్ అండ్ మరియు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క స్ట్రాటజీస్ ఒకసారి చూద్దాం. డిప్లాయిడ్ పేజ్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో డిప్లాయిడ్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఏడియంట్ స్టాక్ ఆప్షన్స్ ఫస్ట్ చూడండి. ఏడియంట్ స్టాక్ ఆప్షన్స్. సో టోటల్ మనకి ఓవరాల్ 2 to 3 months యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే 36 ఆర్డర్స్ తీసుకుంది. 36 ఆర్డర్స్లో టోటల్ ప్రాఫిట్ ఆన్ 36 ఆర్డర్స్ మీద ఇక్కడ చూస్తే మనకి 3,450 రూపీస్. అంటే 3 to 4 monthsలో, ఎవ్రీడే ఆర్డర్స్ తీసుకోదు, 3 to 4 monthsలో. ఇక్కడ మీకు స్టాటిస్టిక్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, దీని యొక్క స్టాటిస్టిక్స్ అంటే గ్రాఫ్ ఏ విధంగా దీని యొక్క మూమెంట్ ఉంది. ఓకేనా. సో ఇది ఏడియంట్ అయిపోయింది. నెక్స్ట్ టీసీఎస్ యొక్క స్టాక్ ఆప్షన్ టోటల్ 69 ఆర్డర్స్. ఓవరాల్గా చూస్తే 1741 ప్లస్లో ఉంది. సో ఓవరాల్గా చూస్తే 1741 ప్లస్లో మనకు కనపడుతుంది. దీని యొక్క స్టాటిస్టిక్స్ చూస్తాం. ఇది టీసీఎస్ స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ.
సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి టీసీఎస్ స్టాక్ ఆప్షన్. సో గత 3 నుంచి 4 నెలల డేటా ఇది. బజాజ్ ఫైనాన్స్ టోటల్ 40 ఆర్డర్స్. దీని యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే 1081 ఉంది. ఓవరాల్గా దీని యొక్క పెర్ఫార్మెన్స్ చూద్దాం. స్టాటిస్టిక్స్. సో ఇది చూడండి, ఇక్కడ పీక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది, ఇది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్రిటానియా స్టాక్ ఆప్షన్స్ టోటల్ 53 ఆర్డర్స్ బ్రిటానియా. ఓకేనా, మనకి ఇది చూస్తే బ్రిటానియా స్టాక్ ఆప్షన్స్ 4495. ఈ ఒక్కొక్క స్ట్రాటజీ క్యాపిటల్ వచ్చేసరికి మనకి 8 to 10,000 రూపీస్ ఫ్రెండ్స్. క్యాపిటల్ ఒక్కొక్క స్టాక్ ఆప్షన్స్ మనం ఆ విధంగా సెట్ చేసాం. దీని యొక్క స్టాటిస్టిక్స్ ఒకసారి చూస్తే మనకి చూడండి ఈ విధంగా ఉంది. ఓకేనా, డేటా మీరు ఒకసారి చూస్తే జనవరి ఫిబ్రవరి లాస్ట్ 4 months డేటా. ఓకేనా, నెక్స్ట్ కోటాక్ బ్యాంక్ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ చూస్తే మనకి 9,575 ఉంది. 9,575 ఉంది. దీని స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం. సో కోటాక్ బ్యాంక్ యొక్క స్టాటిస్టిక్స్ సో ఈ విధంగా ఉంది. దాని యొక్క గ్రాఫ్ అన్నమాట. గత 4 months డేటా ఒకసారి మీరు చూస్తే 4 months, గత 4 months డేటా. నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్ రెడ్డీస్ టోటల్ 52 ఆర్డర్స్ మనకి 6,469లో ఉంది. ఇది డాక్టర్ రెడ్డీస్. ఇవి ఓన్లీ స్టాక్ ఆప్షన్స్ ఫ్రెండ్స్, ఇవి ఓన్లీ స్టాక్ ఆప్షన్స్. ఓకేనా, దీని యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే చూడండి ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. ఇది డాక్టర్ రెడ్డీస్ యొక్క పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఏసీసీ స్టాక్ ఆప్షన్స్. ఏసీసీ స్టాక్ ఆప్షన్స్ ఓవరాల్గా చూస్తే 12,420 ఉంది. ఓకేనా, దీని స్టాటిస్టిక్స్ చూస్తే చూడండి దీని యొక్క గ్రాఫ్ మూమెంట్, దీని యొక్క గ్రాఫ్ అన్నమాట ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఫస్ట్ స్టాక్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ సెన్సెక్స్ అవి చూద్దాం. ఏషియన్ పెయింట్స్ ఓవరాల్గా మనకి తర్వాత కొద్దిగా ఎడిట్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఇది 4 months డేటా లేదు, జస్ట్ మనకి ఇది ఎప్పటి నుంచి ఉంది, మార్చ్ ఏప్రిల్ 2 monthsదే ఉంది ఏషియన్ పెయింట్స్. ఇది ఇంకా అప్డేట్ చేయాలి. ఇది ఇండిగో కూడా మనం తర్వాత డిప్లాయ్ చేసింది. ఎల్ఎన్టీ కూడా మనకి ఓవరాల్గా ఇది కూడా లాస్ట్ 2 months 2,692 ఉంది. ఒకసారి దీని స్టాటిస్టిక్స్ ఒకసారి చూస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది మార్చ్ 1నే డిప్లాయ్ చేసాం, ఈ విధంగా ఉంది. మార్చ్ 1, ఏప్రిల్ 14. ఓకేనా, ఇది మార్చ్ 1 నుంచి. సో ఓవరాల్గా స్టాక్ ఆప్షన్ పెర్ఫార్మెన్స్ చూశారుగా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. సో ఇవన్నమాట గత ఈ 3 తప్ప మిగతా అన్ని 4 months డేటానే. ఈ 3 months డేటా. నెక్స్ట్ వచ్చేసరికి మనం సెన్సెక్స్ మరియు నిఫ్టీ కూడా ఉన్నాయి కదా, వీటి యొక్క పెర్ఫార్మెన్స్. ఫస్ట్ సెన్సెక్స్ ఒకసారి చూస్తే సెన్సెక్స్ ఆప్షన్ ఇండెక్స్ ఆప్షన్స్ అనమాట. ఓవరాల్గా మనకి 15 ఆర్డర్స్లో 5,684. మనకి స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా ఉంది. ఓకేనా, దీని చార్ట్. ఇది ఎప్పటి నుంచి, మార్చ్ 1 నుంచే. ఇది మార్చ్ 1 నుంచి ఏప్రిల్ అంటే అరౌండ్ మనకి లాస్ట్ మంత్ మనకి సెన్సెక్స్ చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీ ఓవరాల్గా 20 ఆర్డర్స్. నిఫ్టీ యొక్క 6,556. దీని యొక్క స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క స్టాటిస్టిక్స్ ఓవరాల్గా చూస్తే. సో మన నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్, సెన్సెక్స్, నిఫ్టీ మరియు స్టాక్ ఆప్షన్స్ యొక్క స్టడీస్ యొక్క పెర్ఫార్మెన్స్. సో ఇవన్నమాట గత 4 months లైవ్ ఆఫ్లైన్ పెర్ఫార్మెన్స్. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు లైవ్ ఆఫ్లైన్లో డిప్లాయ్ చేసుకోండి కొద్ది రోజులు. నెక్స్ట్ వచ్చేసరికి రియల్ టైంలో మీకు ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ వీటికి వచ్చేసరికి నిన్నటి వరకు ఫ్రీగానే ఉండే, బట్ ఇప్పుడు వచ్చేసరికి పర్ స్ట్రాటజీ 100 రూపీస్, ఇంకే ఛార్జెస్ ఉండవు. పర్ స్ట్రాటజీ వచ్చేసరికి 100 రూపీస్ ఛార్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రేట్రాన్కి మేము కూడా ఈ స్ట్రాటజీస్ అన్నీ మీకు లైవ్ ఆఫ్లైన్లో మీకు స్ట్రాటజీస్ ఇవి మీ వరకు సబ్స్క్రిప్షన్ వరకు తీసుకురావాలంటే ట్రేట్రాన్కి మేము మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే ఈ స్ట్రాటజీస్ పబ్లిక్కి అంటే ప్రైవేట్ ఆఫ్లైన్ ఈ విధంగా మీకు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉండదు. సో ఆ ఛార్జెస్ అనేది
మినిమల్ ఛార్జెస్ 100 రూపీస్, ఇంకే ఛార్జెస్ ఉండదు. ఒక స్ట్రాటజీకి 100 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. ఆ స్ట్రాటజీ పే చేస్తే మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగానే పర్ స్ట్రాటజీ పర్ మంత్. సో ఎందుకంటే ఈ ఛార్జెస్ నేను మంత్లీ ట్రేట్రాన్ పే చేయాల్సిన ఫీజు అనమాట. ట్రేట్రాన్ పే చేయకపోతే ఆ స్ట్రాటజీని నేను మీ ముందుకు తీసుకురాలేను. సో ఆ ఛార్జెస్ వచ్చేసరికి నేను ట్రేట్రాన్ ఖచ్చితంగా మంత్లీకి మా ట్రేట్రాన్కి ఖచ్చితంగా వీళ్ళ ఫిక్స్డ్ ఫీ ఉంటుంది, వాటికి పే చేయాలి కాబట్టి. సో ఈ రోజు నుంచి 100 రూపీస్ ఛార్జ్ అనేది పర్ స్ట్రాటజీకి వచ్చేసరికి 100 రూపీస్. సో ఇదే 100 రూపీస్ తీసుకెళ్ళి నేను మంత్లీ ట్రేట్రాన్ వాళ్ళకి పే చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూశారుగా, పెర్ఫార్మెన్స్ వీడియో. సో ఇటువంటి స్ట్రాటజీస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తూనే ఉంటాం. మీ దగ్గర ఏదైనా బెస్ట్ స్ట్రాటజీ ఉంటే మాకు పంపండి, తప్పకుండా మేము మాతో అయితే తప్పకుండా చేసి మీ ముందుకి వీడియో రూపంలో తీసుకొస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.